హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. ఏదైనా ఒక మూవీ రివ్యూ చేస్తున్నప్పుడు ఆ రివ్యూని నాన్ స్పాయిలర్ గా ఉంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం ని అండ్ ఆ ఫిలిం లో ఉన్న మూమెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడమే మా ఛానల్ ఒక ప్రత్యేకత. ఆ మూవీ నాకు ఏ విధంగా కనెక్ట్ అయింది, మా టీం మేము ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకున్నాము, మా ఒపీనియన్ ఏంటి, దాన్ని ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకోగలుగుతారు అని చెప్పి డిఫరెంట్ యాంగిల్స్ లో థింక్ చేసి రివ్యూని మీ ముందుకు తీసుకురావడమే మా ప్రయత్నం. యాక్చువల్లీ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో వి రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మొత్తానికి స్వాగనిక వంశచరిత్ర గురించి తీసిన మూవీ ఆడియన్స్ ఎలా స్వాగతిస్తారో మనం చూడాలి. అది థియేటర్స్ లో ఎలా సాగుతుందో కూడా మనం తెలుసుకోవాలి. దిస్ మూవీ రిజల్ట్ విల్ బి ఎ న్యూ లెసన్ ఫర్ ద అప్కమింగ్ మూవీ మేకర్స్. స్వాగ్ మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి డిస్కస్ చేసే ముందు I would like to appreciate the efforts of Sri Vishnu garu. What a phenomenal performance, excellent performance asalu. ఆయన చేసిన ప్రతి డిఫరెంట్ రోల్లోనూ ఆయన పనితనం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ స్టోరీని బిలీవ్ చేయడంలో కానీ ఈ స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ ఆయన స్పెషల్ మార్క్ ఖచ్చితంగా ఉంది. అండ్ కమింగ్ టు ద మూవీ, ఈ మూవీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఏ మూవీ విచ్ ఈస్ న్యూ. అంటే యాజ్ ఎ కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ న్యూ, హౌ ఇట్ ఈస్ డెల్ట్ అనేది. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ మెసేజ్ పాయింట్ అని ఏదైతే ఉందో అది కొంతమందికి కనెక్ట్ అవుతుంది, కొంతమందికి కనెక్ట్ అవ్వదు. అది కనెక్ట్ అవుతారా లేదా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, వెదర్ మూవీ మీకు నచ్చుతుందా లేదా అనేది. మనం జనరల్గా ఆడియన్స్తో వింటూనే ఉంటాం, కొత్తదనం ఉండాలి మూవీస్లో, కొత్తదనం ఉండాలి మూవీస్లో అని చెప్పి. కానీ కొత్తదనం వచ్చినప్పుడు మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాము అనేది ఈ మూవీ రిజల్ట్ పైన బేస్ అయి ఉంటుంది. స్టోరీ స్పాన్ యాక్చువల్గా చాలా పెద్దది. ఫస్ట్ హాఫ్లో మనకు వచ్చే సీన్స్, ఫస్ట్ హాఫ్లో వచ్చే కనెక్షన్స్ అవి ఎందుకు ఏంటి అని చెప్పి సెకండ్ హాఫ్లో ఇచ్చే రీజనింగ్ మనం కనెక్ట్ చేసుకోగలగాలి. అప్పుడే మనకు మూవీ ప్రాపర్గా కంప్లీట్గా అర్థమవుతుంది. మూవీలో ఉన్న ఆ ఎమోషన్కి, ఆ హుక్ అనే పాయింట్కి ఆడియన్స్ కనెక్ట్ అయితేనే ఆ మూవీ హిట్ అవుతుంది. ఈ మూవీలో ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారో లేదు అని చెప్పేది అది ఆ ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నా వరకు వస్తే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ 30 minutes నాకు కొంచెం బోర్ అనే అనిపించింది. బట్ మూవీ వెళ్ళే కొద్దీ ఇంటర్వెల్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ సెకండ్ హాఫ్లో ఆ మూవీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఐ లైక్డ్ ఇట్ పర్సనలీ, బట్ నాట్ అప్ టు 100%. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐ ఆల్రెడీ టోల్డ్, శ్రీ విష్ణు గారు స్టాండ్స్ అవుట్. రీతు వర్మ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మీరా జాస్మిన్ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు మూవీస్లోకి. షీఈస్ వెరీ గుడ్, షీఈస్ బ్యూటిఫుల్ ఇన్ హర్ రోల్ అండ్ తన రోల్ ఇంపాక్ట్ కూడా నాకైతే బాగా నచ్చింది. మ్యూజిక్ విషయానికి వస్తే వివేక్ సాగర్ గారి మ్యూజిక్ బాగుంది, సూతింగ్ గా ఉంది, లైక్ ఆల్వేస్ లైక్ హిస్ టేస్ట్ అనమాట. ఇట్స్ గోయింగ్ వెరీ సింపుల్ అండ్ నార్మల్ బట్ బాగుంది. మూవీ రైటర్ కమ్ డైరెక్టర్ హర్షిత్ గోలి గారు, హీ హ్యాస్ షోన్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ రైటింగ్ ద స్టోరీ, రైటింగ్ ద స్క్రీన్ ప్లే. బట్ ద థింగ్ ఈజ్ మూవీ ప్రొసీడింగ్స్ ని కొంచెం స్లోగా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ రన్ అవుతున్నప్పుడు మనము దానికంత ఈజీగా కనెక్ట్ అవ్వలేం, లైక్ జెల్ అవుతామా లేదా అనేది ఇట్ డిపెండ్స్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంటున్నాను. వన్ నేనొక్కడే ఫిలిం ఏదైతే ఉందో అది నాకు తెలిసి థియేటర్స్లో ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమంటే ఇట్ టెస్ట్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆడియన్స్. ఎప్పుడు కూడా ఆడియన్స్ మూవీకి వచ్చేది వాళ్ళకున్న ప్రెజర్స్ని, వాళ్ళకున్న రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి. అదే స్క్రీన్ మీద అంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి అనుకుంటే ఆడియన్స్ దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆ పర్టికులర్ పాయింట్లో వన్ నేనొక్కడే అనేది ఫెయిల్ అయిందని నా ఫీలింగ్, బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిలిం. సేమ్ థింగ్ స్వాగ్ కూడా వర్తిస్తుంది. ఆ జానర్ వేరు, ఈ జానర్ వేరు, ఇదేం కంపారిజన్ రా అని మీరు అనుకోవచ్చు. నేను చెప్తుండేది జానర్ గురించి కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఆడియన్స్ మైండ్ సెట్. ఓవరాల్ గా టీమ్ చిచ్చా రేట్స్ దిస్ మూవీ 2.5 out of 5. ఎందుకు అంటే మూవీ బాగున్నప్పటికీ ఆ ప్రొసీడింగ్స్ కొంచెం స్లోగా ఉండడము అండ్ అది ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అనేది ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఓవరాల్ ఆల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని నాకు అనిపించింది 2.5 out of 5. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ help us to make more videos and it will motivate us like anything. Thank you so much, Team Chicha.